పిల్లరా, కనీసం ఎదట మనిషి కూడా కనబడినంతగా వర్షం పడింది అనే మాట చెబుతా ఉన్నాడు పిల్ల. అంటే ఆ మేఘాలను బట్టి మనం చెప్పేస్తాం ఏమని, వర్షం పడతాం కాదు, ఆ వర్షం కూడా ఎంత మోతాదులో పడుతుందో మనం చెప్తాం. దాని యొక్క ప్రభావం ఎలా ఉండిద్దో కూడా మనం చెప్పగలుగుతాం పిల్లారా. రాజధానిలో ఎక్కడో నీళ్ళు ఉన్నాయి అనుకుంటే ఎక్కడో లేవు నీళ్ళు. ఏడున్నాయి? శివునిపేటలోనే ఉన్నాయి. శివునిపేటలోనే ఉన్నాయి పిల్లలు, గమనించండి. ఈ నైట్ ఇప్పుడు వస్తుంటే ఎక్కడ పడతామో తెలియ, ఇట్లా గుంటలో. పగలంటే కొంచెం తేట కనబడుతుంది, కుంటేది ఉంటాయి. ఈ నైట్ పుట్టు మాత్రం అక్కడ ఏమి కనిపించట్లేదు, మొత్తానికి నడిచొత్తే పోయిద్దాం అనిపిస్తుంది వర్షాకాలం అంతా. అలాగుందనమాట. ఇక్కడే ఉండి బాగా నీళ్లు, మోపైన వర్షం కారు కమ్మింది అనమాట, మేఘాలు పిల్లలు. ఇలా మనం ఎన్ని చెప్పుకున్నా దాని గురించినటువంటి విషయం మనకు బాగా అవగాహన ఉంది. కానీ నోవాహు కాలములో అదేమి, దేవుడు అంతకు ముందు అతనికి తెలియని సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చదివితే 37వ అధ్యాయం యోబు గ్రంథం 3వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. ఆకాశ వైశాల్యమంతటి క్రింద దానిని వినిపించును, భూమి అంతముల వరకు. మెరుపు అన్నాడు. మెరుపు అంటే మనకి ఇప్పుడు తెలుసు. ఈ మెరుపు ఎప్పుడు వచ్చింది? వర్షం వచ్చినప్పుడు మెరుపు వచ్చింది. ఈ వర్షం వచ్చే ముందు ఇది వచ్చింది అనమాట. ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు ముందు ఒక పైలట్ వచ్చింది. ఏంటది? వచ్చేస్తున్నాడు, దగ్గరే ఉన్నాడు, సమీపంలో ఉన్నట్టుగా అది ముందే వచ్చేసి అరుచుకుంటూ పోయింది ఒక పైలట్. అలాగే ఈ వర్షం వచ్చేటప్పుడు కన్నురెప్ప పైనుంచి కింద పడే లోపు తూర్పు మొదలుకొని పడమటి వరకు ఇలాగా దూసుకొని పోయింది. ఏంటది? మెరుపు. ఆ మెరుపు దేనికి సంబంధించిందో మనం చెప్పగలుగుతాం. కానీ అలాంటి మెరుపు ఆకాశములో ఎంత పెద్దగా వచ్చిన నోవాహు దాని గురించి ఏమి అవగాహన లేదు పిల్లలు. అంటే వర్షమన్నా మనకు తెలుసు, మేఘాలు కారు గమ్మినన్నా మనకు తెలుసు, మెరుపుల గురించి కూడా మనకు తెలుసు. ఆ కింద ఇంకొక మాట ఏముందంటే ఉరుము అన్నాడు అక్కడ కదా. బైబిల్లో ఉంది ఉరుము ధ్వని. ఎక్కడ ఈ ఉరుము ధ్వని? ఆకాశంలోని. ఆకాశములో ఈ ఉరుము ధ్వని ప్రారంభించబడింది. ఈ మెరుపు, ఈ ఉరుము, ఆ కారు మబ్బులు ఇవన్నిటికీ వచ్చే పేరు ఏంటంటే వర్షం భూమి మీద పడుతుందని దాని అర్థం పిల్లలు. అప్పటిదాకా కూరేంటి, నారేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి అని చెప్పేసి చీమలు చచ్చిపోతున్నట్టుగా నడిచే వీళ్ళు ఒక్కసారి ఈ మెరుపులు, ఉరుములు, ఈ కారు మబ్బు కాళ్ళు ఏం చేస్తాయి? ఇక ఆగమ్మో మంచాలు బయట ఉన్నాయంట, ఉండమ్మో పొలలన్నీ బయట ఉండి అని చెప్పేసి, ఇంకా ఎల్లమ్మ పొలమ్మ సంగతి పక్కన పడేసి ఏం చేస్తారు? ఇక ఉరుకులు పిల్లరా. కారణం ఏంటంటే మనకి విషయం అర్థమైపోయింది. కానీ ఇవన్నీ జరుగుతున్న నోవాహు మాత్రము ఏమీ అర్థం కావట్లేదు అంతే పిల్లరా. అది వరకు చూడని సంగతుల గురించి దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. అది వరకు చూడని సంగతుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉండగా నోవాహుకి ఆ మాటలపైన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మంచిది, వందనాలు. అదే మన పాఠం కదా. దేవుడు మాట్లాడుతూ ఉండగా నోవాహుకి విశ్వాసం కలుగుతుంది పిల్లరా. ఆయన చూడకపోయినా సరే ఎంత చక్కగా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అది వరకు చూడని సంగతుల గురించి దేవుడు నోవాహుతో పిల్లరా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడని సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటే అతనికి విశ్వాసం కలిగింది. ఈ రాత్రికాలం మనం నేర్చుకునే మాటలు ఏంటంటే పిల్లరా, యేసు క్రీస్తునందు మనం పాపాలు ఒప్పుకుంటే మనకి పాప క్షమాపణ కలిగిద్ది అని మనం లోకములో ఎంతమందికి మైక్ ద్వారా చెప్పినా, టీవీల ద్వారా చెప్పినా, పత్రికల ద్వారా చెప్పినా ఈరోజు చాలామందికి ఏం కలగట్లేదు? విశ్వాసం కలగట్లేదు పిల్లలు.
ఇదిగో పాపాలు పోయే మార్గం ఇది. ఈ పాపాలు ఇంకా వేరే రూపంలో పోవు అని ఎంత చెప్పినప్పటికీ కూడా, వినండి వాక్యం, సంవత్సరానికి ఒక్కసారి, మరి ఇది భారతదేశం అంతా ఉందో ఆంధ్ర రాష్ట్రం వరకు ఉందో నాకైతే తెలియదు, కానీ కనీసం ఆ రోజు కిష్ట ఎండిపోయినా, కిష్ట ఎండిపోయి నీళ్లు కూడా లేకపోయినా మురికి నీళ్ళు పోయి ఏం చేస్తారు? నీకేట తెలుసు అంటే నేను చేసి వచ్చాను కదా, నేను చేసి వచ్చాను, అందుకే నేను చెప్తున్నాను పిల్లలు. అక్కడ ఏమి నీళ్ళు కూడా లేవు, అయినప్పటికీ కూడా కారులు వేసుకొని బస్సులు వేసుకొని వచ్చేసి స్నానాలు చేసుకుని పోతారు. ఏం జరిగిందయ్యా అంటే, చేసిన పాపాలన్నీ ఆ నీటిలో మునిగితే పోతాయి అనేటువంటి ఒక భ్రమ ఇప్పటికీ కూడా అనేక మందిలో ఉంది. క్రీస్తునందు పిల్లరా, పాపాలు పోయేటువంటి మార్గం కలవరి సిలువ దగ్గర మాత్రమే అని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా ఈనాడు ప్రజలకు ఏం కలగట్లేదు? విశ్వాసం కలగట్లేదు. ఈనాడు ప్రజలకు విశ్వాసం కలగట్లేదు. అదేమనగా, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. నీకు పాప క్షమాపణ కలిగిద్ది. దేవుడు నీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. రక్తము చిందింపుకోకుండా పాప క్షమాపణ లేదు అని తెలిసినప్పటికీ కూడా ఈనాడు ఈ పాపాలను పోగొట్టుకోవటానికి యాత్రలు, ఈ పాపాలు పోగొట్టుకోవటానికి తలనీలాలు, ఈ పాపాలు పోగొట్టుకోవటానికి పిల్లరా ఆ దానం ఈ దానం ఎన్నో దానాలు చేస్తూ ఉన్నారు. నోవహు కాలములో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకి నోవహుకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలిగింది పిల్లరా. ఇంకా చెప్పాలంటే నోవహు కాలములో ఇప్పుడున్న కాలాన్ని పోల్చుకుంటే విశ్వాసం ఎంత సమృద్ధిగా ఉందో ఈ రోజుల్లో. నోవహు కాలములో అరుదు దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఈనాడు అనేక మందికి మార్పు అనేది కనిపించట్లేదు పిల్లలు. పోనీలే, దేవుని మహాకరుణను బట్టి మనము ఆ ప్రభుని యందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఏం చేసుకున్నాం? కడిగేసుకున్నాం పిల్లలు. మనకి పాప క్షమాపణ మనకు కలిగింది, మనం ప్రభు బిడ్డలుగా తీర్చబడ్డాం. నోవాహు కాలాన్ని మించిన కార్యం దేవుడు మన జీవితంలో జరిగించాడు అని అంటానికి పేతురు మొదటి పత్రిక దైవ గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనం ఎంత స్పష్టంగా ఉందో చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. చూసారా పిల్లరా? నిజంగా మనం ఆయన ఏం చేయలేదు? చూడలేదు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాం. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయ్యే విశ్వసించుచు మన విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పశక్యము కాని చాలండి. అంటే ఇప్పుడు నోవాహు కంటే కూడా మనకి ఇంకా ఎక్కువగా అక్కడ దేవుడు మన గురించి రాసి పెట్టాడు. మనం ఆయన్ని చూడకోకుండానే ప్రభునందు ఏం చేసాం? విశ్వాసం ఉంచాం పిల్లారు. నోవాహు దేవుణ్ణి చూడలేదులే, కానీ నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడు. మనము దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరాన్ని కూడా మనం వినలేదు. మరి ఎలా మనం రక్షించబడ్డాము అంటే, దేవుని సేవకులు మనతో చెప్తుండగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో ఆయన చేసిన బలియాగాని గురించి దేవుని సేవకులు మాట్లాడుతూ ఉండగా మన హృదయాల్లో మార్పు కలిగి మనము ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా పాపాలని క్షమించుమని మనం కోరుకున్నాం పిల్లలు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, మనం చూడకోకుండానే ప్రభునందు విశ్వాసం ఉంచాం పిల్లలు. ఇక రేపొద్దున ప్రభుని ఏం చేయబోతున్నాం? నమ్మినటువంటి ప్రభుని చూడబోతున్నాం. ఆ రోజు ఇప్పుడు పొందిన ఆనందం కంటే అప్పుడు ఇంకా చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తుని నమ్మాం, కానీ పాప క్షమాపణ పొందాం.
ఇక పూర్తి సంపూర్ణమైన ఆనందం అనేది ఇక్కడ కాదు, మనకి ఎక్కడ? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే పిల్లలు, ఆయన రాజ్యములో చేరినప్పుడే. అప్పుడు దాకా మనము ఈ గ్రంథములో చెప్పుకునే మాటలను బట్టి చదువుకుంటూ మనము విశ్వాసముగా ముందుకు సాగాలి. ఎవరిని అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే, రేపు పొద్దున మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని రాజ్యంలోకి వెళ్తున్నాం, పరలోకానికి వెళ్తున్నాం, ప్రభు రాజ్యంలో మనం ఉండబోతున్నాం. భక్తులు వారి వారి యొక్క అనుభవాలను బట్టి ఇంకా విశ్వాసాన్ని, ఆ పరలోకం గురించి సంగతులను చెప్పుకుంటూ వాటిని గురించి పాడుకుంటూ వారి యాత్రలు ఏం చేశారు? వారు ముగించారు పిల్లలు. అంటే ఎంత ఆయన పైన విశ్వాసం కలిగితే అంత లోతుగా ఆ పరలోకాన్ని గురించినటువంటి అనుభవాలు ప్రభు వాళ్ళ హృదయంలో ఆయన కుమ్మరించాడు. దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, అంత సౌండ్ ఎందుకు అసలు పెడుతున్నావు? ఎలాగుంటుంది పరలోకం అంటే అసలు ఆ పరలోకాన్ని మనం ఏం చేయలేం, వర్ణించలేనంతగా ఉంటుంది పిల్లలు. ఇప్పుడే పాడారు, ఏముండవు అక్కడ? ఇప్పుడే పాడారు, ఆకలి దప్పులు ఉండవు అక్కడ. ఇంకేముండవు? వ్యాధి బాధలు లేవు అక్కడ. మనం నమ్మింది దేనికోసం అంటే పరలోకం కోసం. మనం వెళ్ళే పరలోకం ఎలాగుంటుందంటే అక్కడ ఆకలి దప్పులు, అక్కడ వ్యాధి బాధలు పిల్లరా ఎన్నో శ్రేష్టమైనవి అక్కడ ఉన్నాయి. అక్కడ రాజు వీధులు కూడా ఎలాగుంటాయి అంటే బంగారంతో అనేటువంటి మనం ఇదే రోజు మన విశ్వాసం పిల్లరా. వినండి వాక్యం. ఇంత శ్రేష్టమైనటువంటి పరలోకంలో మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి మిటమిటలాడే ఎండైనా, ఎముకలు కొరుకు తినే చలి అయినా, తడిస్తే శరీరం అంతా జ్వరంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్న సంగతి తెలిసి కూడా వీటేటిని కూడా మనం లెక్కలోకి తీసుకోకుండా పరుగున ఎక్కడికి వస్తాం? దేవుని సన్నిధికి వస్తాం పిల్లలు. చూసే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కొంచెం వేరుగా మాట్లాడుకుంటుంటారు అన్నమాట. రత్నాల చెరువు పరిచర్య ప్రారంభించినటువంటి తొలి దినాల్లో, ఇలాంటి వర్షాకాలంలో ఇంకా అసలు ఏమి ప్రారంభం కాకోకుండా స్థలం మాత్రమే కొని ఆ స్థలం ముందు నిలబడి వాక్యం చెబుతుంటే ఆ స్థలానికి పెద్ద గొయ్య, 3 అడుగులు గొయ్య అనమాట. ఆ గొయ్య నిండిపోయి రోడ్డు మీదకి నీళ్లు ఇంకా అడుగు లోతు వచ్చిన పిల్ల. ఆ మందిరం ఎదుర్కొన్నటువంటి ఆ ఇంటి ముందు నిలబడి సహోదరులకి 2-3 కుర్చీలు వేసి ఆ కుర్చీల్లో కూర్చోపెట్టి నేను నెలలో నిలబడి వాక్యం చెబుతుంటే ఆ ఇంటికి అలా మంది, అంత అవసరమా ఇది? నీళ్ళలో నిలబడి చెప్పడం అంత అవసరమా? మాకేం అర్థం కావట్లేదు. మరి ఎంత వెర్రి కాకపోతే అంటే ఇంకా లోపల ఇంకెన్నో విషయాలు ఆమెకి. ఇంత పిచ్చి కాకపోతే ఇంకా చెప్పాలంటే లోకానికి ఎలా ఉంటుందంటే ఇంత శాదస్తమా మరి అన్నట్టుగా ఉంటుంది పిల్లరా. కానీ ఆ ఆనందం అనేది లోకానికి అర్థం కాదు. ఆ ఆనందం అనేది లోకానికి అర్థం కాదు పిల్లరా. మనం చూడకయే ప్రభునందు విశ్వాసం ఉంచాం, మనం చూడకే పరలోకాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం, పాడుకుంటాం పిల్లరా. అందుకని ప్రభు చెప్పాడు, చూసి నమ్మిన వారికంటే ఎవరో చెప్పండి, ధన్యులు ఎవరు? మనమని చెప్పలేకపోతున్నారు వీళ్ళు. దేవుడు నమ్ముకున్నట్టు ఆ నమ్ముకున్న వాళ్ళు ఎవరు? మనం కాదా? మనం కాదా? చెప్పండి. ఏంటి మన నమ్మకం ఏంటి? మన విశ్వాసం ఏంటి? మనం చూడలేదు కానీ మనం ఖచ్చితంగా చెబుతాం. ఏం చెబుతాం? పరలోకం ఎలాగుంటుంది, పరలోకం యొక్క వైభవం ఎలాగుంటుంది, పరలోకంలో ఉండే ఆనందం ఎలాగుంటుంది. చూడకోకుండా నమ్మాం, చూడకోకుండా నాటి గురించి మనం మాట్లాడుకున్నాం, పాడుకున్నాం పిల్లరా. ఒక రోజున తప్పనిసరిగా ఏం చేయబోతున్నాం? చూడబోతున్నాం, ఖచ్చితంగా చూడబోతున్నాం పిల్లరా. మంచిది. బైబిల్ గ్రంథములో అది వరకు చూడని సంగతుల గురించి దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉంటే ఆ చూడని సంగతుల్ని నేను చూడలేదు కదని కొట్టి పారవేయకోకుండా చూసినోడు కన్నా ఎక్కువ జాగ్రత్తని అతడు పాటించాడు పిల్లలు. చూసినోడు కన్నా కూడా చూడుకోకుండానే దానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్తను అతను వహించాడు. మన అంశంలో రెండో మాట ఏంది? హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయం 7వ వచనంలో దేవుని చేత హెచ్చరించబడి అని ఉంది అక్కడ. మొదటి మాట ఏంటంటే
చూడని సంగతుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నోవాహుకి తేలిగ్గా లేదు. ఎలాగుంది? ఆ మాటలు అంట నోవాహుకి హెచ్చరికగా ఉందంట పిల్లారా. చూసిన సంగతుల గురించి మాట్లాడితే మనకి హెచ్చరిక ఉంటుంది. చెప్పాలి మీరే. క్రీస్తునందు పిల్లారా, వర్షములో శిలపరలు వేసుకొని మనకంటే ముందు ఒక వ్యక్తి టప్ప 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 నడుచుకుంటూ పోతున్నాడు. అతని వెనకాల మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎదుటెల్లో ఓడికి ఏం ఏర్పడుతుంది ఒకసారి మీరు చెప్పాలి. కాళ్ళకి లబ్బర్ చెప్పులు వేసుకొని వర్షంలో టక టక నడుచుకుంటూ పోతున్నాడు, బురదలో నడుచుకుంటూ పోతున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలని నడుచుకుంటూ పోతున్నాడు. అతని వెనకాల మనం వస్తున్నాం. ముందు పోయేవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు మీరు చెప్పండి. మీరు గునిగినట్టుగా ఉంది కానీ నాకు సమాధానం చెప్పినట్టుగా లేదు. ఇప్పుడు లబ్బర్ చెప్పులు వేసుకుని టపటప పోతుంటే ఆ చెప్పులకు ఉన్న బురదంతో వెనకాల ఏమవుతుంది? అది నేను అడుగుతుంది. వెనకాల ఏమవుతుందంటే షర్టు నిండా ప్యాంట్ నిండా ఏమవుతుంది? అది పడుతుంది పిల్లరా. అతడు తొందరగా వెళ్ళాలనే ఉద్దేశం వెళ్తున్నాడు కానీ ఇది చూసుకోవట్లా. ఏది? ఈ బురద పడతాం అనేది కూడా అంటే శుద్ధులేం పడతలా, తుప్పర్లు పడుతున్నాయి. ఎట్టగా తుప్పర్లు పడుతున్నాయి. అది అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం వెనకాల వెళ్తున్నాం కదా, ఇప్పుడు అది చూసి మనం ఏం చేస్తాం? అంతకన్నా స్పీడ్గా నడుస్తామా? పోనీ ఏం చేస్తాం? ఒక పని చేస్తాం, ఒక్కొక్క అడుగు తీసి 5 నిమిషాల టైపులో వేస్తాం. లేకపోతే అసలు ఈ కూడా ఎందుకు, ఆ 2 చెప్పులు తీసి చేత్తో పట్టుకొని అప్పుడు అతనితో పాటు సముజ్జిగా నడుస్తాం మనం పిల్లలు. అంటే ఆ పరిస్థితి మనకేం కలిగించింది? ఒక హెచ్చరికగా ఉందన్నమాట. అది మనకు ఒక హెచ్చరికగా ఉంది. అది వరకు చూడని సంగతిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే అతడు నేను చూడలేదు కదా అని తేలిక కొట్టిపారేకోకుండా దాన్ని ఎంతో భయంగా తీసుకున్నాడు అనమాట. ఆ మాటలు ఆయనకి ఒక హెచ్చరికగా ఉన్నాయంట. దీన్ని మనం ఆత్మీయంగా ఎలా పోల్చుకోవాలి అంటే పిల్లరా, నోవాహు కంటే ముందు ప్రారంభంలో ఒక వ్యక్తిని దేవుడు చేశాడు. ఎవరిని? ఆదాముని చేశాడు. ఆదాముకైతే భూలోకములో ఏ మానవుడికి ఇవ్వనంత హెచ్చరిక ఇచ్చాడు. 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను తిను. ఆ మాట చూడండి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటి తిన్ను దినమున నిశ్చయముగా చచ్చదు అని ఆదాముకు ఆజ్ఞాపించాడు. పిల్లరా, ఆదాము ఆ మాటల్ని ఎంత భయంగా తీసుకున్నాడు? ఆ మాటలకి ఆదాము ఎంత జాగ్రత్త వహించాడు? ఆ మాటలకి ఆదాము దాని వైపు చూడకోకుండా ఎంతవరకు జాగ్రత్త పడ్డాడంటే, ఒకవేళ అదే పని చేసినట్టుగైతే ఈరోజు ఈ లోకానికి ఈ రకమైన కర్మ వచ్చేది కానే కాదు. నోవాహు కంటే ఆదాము పిల్లరా, ఆదాములో నుంచి వచ్చిన నోవాహు దేవుని మాటని హెచ్చరికగా తీసుకున్నాడు. కానీ ఆదాము దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. ఎంత తేలిగ్గా తీసుకున్నాడంటే చాలా తేలిగ్గా తీసుకున్నాడు. మీ అందరూ బాగా బైబిల్ ఎరిగినోళ్ళు కాబట్టి బైబిల్ వచ్చి నేను చెప్పను, మీరే చెప్పండి. ఆ హెచ్చరిక భయపడ్డ నోవాహు ఎన్ని సంవత్సరాలు బతికాడు? హెచ్చరికని తేలిగ్గా తీసుకున్న ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇంత టైం ఇవ్వచ్చు అసలు పరీక్ష రాసే వాళ్ళకి? పరీక్ష రాసే వాళ్ళకి ఇంత టైం ఇవ్వచ్చా? హెచ్చరిక పొందిన నోవాహు 950 సంవత్సరాలు బతికాడు. లెక్క లేకుండా ఉన్నవాడు 930 సంవత్సరాలకే జీవితం ముగించేశాడు. నేనంటాను పెద్ద తేడా ఉంది. 50-30 ఎంత తేడా? మరలాడుతున్నా, 50-30 ఎంత తేడా? 20 తేడా. నేనంటాను
గెలుపుకి ఎన్ని కావాలి? చాలా. ఓటమికి ఎన్ని కావాలి? ఒకటే. గెలుపుకి ఒకటే, ఓటమి కూడా ఒకటే పిల్లరా. అర్థమవుతుందండి? ఫస్ట్ టైం అనుకుంటా రామకృష్ణ గారు గెలిచింది. దాన్ని మళ్ళీ లెక్క పెట్టి 12 దాకా లెక్క పెట్టుకుంటారు. వచ్చే లెక్క ఎన్ని ఓట్లు? 12. సింపుల్గా పిల్లరా, చాలా తక్కువ. అయితే గెలుప కాదా? గెలిపే పిల్లరా. ఒకటి వచ్చినా గెలిపే, ఒకటి పోయినా ఓటమి. నేనంటే ఆయనకి ఈయనకి 20 తేడా అంటే 20 కాదు మనకు కావాల్సింది పిల్లరా. ఆజ్ఞను, హెచ్చరికను జాగ్రత్తగా తీసుకున్నటువంటి నోవహు 950 సంవత్సరాలు. ఏమైంది? తింటే ఏమైంది? చూస్తే ఏమైంది? పట్టుకుంటే ఏమైంది అని లెక్క లేకుండా ఉన్నందుకు ఒక 20 సంవత్సరాలని జీవితంలో ఏమైంది? తగ్గిపోయింది పిల్లలు. 20 సంవత్సరాలని జీవితంలో తగ్గుముఖం పట్టింది. ఇంకా చెప్పాలంటే ఆ హెచ్చరిక భయపడేటువంటి నోవాహు కుటుంబం నేటి వరకు ఉన్న ప్రజలందరూ ఎందులోంచి వచ్చిన వాళ్ళు? నోవాహు వంశం నుంచి వచ్చిన వాళ్ళే. షేము, హాము, హాపెత్ ఆయనలోంచి వచ్చిన వాళ్ళే. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు నోవాహుతో ఏమైపోయారు? ఆ జలప్రలయానికి మొత్తం స్మాష్ అయిపోయారు. కానీ నోవాహు నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజుకు భూమి మీద ఉన్నవాళ్ళ. అంటే తేలిగ్గా తీసుకుంటే పనిష్మెంట్ ఎలాగ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తీసుకొని భయంతో తీసుకుంటే దాని ఫలితం ఎలాగ ఉంటుందో మీరు చూడండి. ఈరోజు కూడా దేవుని మాటని లెక్క లేకుండా తీసుకునే క్రైస్తవులు, ఈనాడు కూడా దేవుడి బిడ్డలు ఎంత బాగా చెప్పినా కూడా లెక్క లేకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇది నీకు లెక్కలేంతనంగా ఉంటే ఆదాములాగా నీ జీవితం అర్ధాంతరంగా ఏమైంది? ముగించబడదు. ఒక ఆదామే కాదు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం లేదా 6వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18 వచనం. పేజీ నెంబరు పాత నిబంధనలో 181, 6:18. శపించబడిన దానిలో కొంచెమైనను తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక. హెచ్చరిక ఇది. దీన్ని ఏమంటారు? హెచ్చరిక అంటారు. గనుక శపించబడిన దానిలో మీరు ఏ వస్తువు తీసుకోకూడదు. ఎంతమంది పాటించారు? ఎంతమంది దీనిలో పాటించుకోకుండా తేలిగ్గా తీసుకున్నారంటే, ఆకాను అనబడిన వ్యక్తి ఆదాములాగే ఏం చేశాడు పిల్లరా? ఆ షీనారు వస్త్రం చూసి, ఆ బంగారం చూసి ఏదో మొత్తానికి దానికి ఆకర్షితుడైపోయి దేవుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తీసుకొని వెళ్ళి తన డేరాలో దాచిపెట్టుకొని 36 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారకుడయ్యాడు. అంతటితోనే కాదు, ఆ బంగారం తీసుకున్నాడని కానీ దాన్ని ధరించి కనీసం కొంతకాలం బతికిన అవకాశం కూడా లేకపోకుండానే 7వ అధ్యాయం 25వ వచనంలో తాను తన కుటుంబము సజీవులుగా ఉండగానే ప్రాణాలు కోల్పోయారు. 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం, ఆకాను కుటుంబము ఊరు బయటికి తీసుకెళ్ళి ఇశ్రాయేలు అందరూ కూడా రాళ్ళు తీసుకుని కొట్టి అతని ప్రాణాలని తీసివేశారు. ఈ రోజుకు కూడా రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తుంటే, రైలు పట్టాల మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటే పిల్లలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని మార్కులు పెడతారు, కొన్ని గుర్తులు పెడతారన్నమాట. ఏమని? ప్రమాదకరం, ఇది డేంజరు అని కొన్ని హెచ్చరికలు పెడతారు. రోడ్ల మీద ఎర్ర లైట్లు వేస్తారు, రోడ్ల మీద రెడ్ లైట్ కూడా వేస్తుంటారు పిల్లలు. దేవుడు మాట్లాడుతూ ఉంటే నోవాహుకి ఆ మాటలు ఎంత భయం కలిగించిందంటే, నోవాహు హెచ్చరించబడినవాడు. రండి, చూడకోకుండానే ప్రభువు నందు విశ్వాసం ఉంచి చూడకోకుండానే పరలోకాన్ని గురించి అద్భుతంగా పాటలు పాడుకుంటున్న మనకి ఆ పరలోకానికి పోవటానికి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆ మాట చదువుతాం.
అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చూద్దామా? 117 క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం 117. అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు. విశ్వాసములు ఎలా ఉండాలి? చాలా సంతోషం, చూడకోకుండా నమ్మాం, చూడకుండా మాట్లాడుతున్నాం, చూడకోకుండా పాడుకుంటున్నాం. అయితే విశ్వాసములో ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. అంటే నిలకడ లేకుండా కూడా ఉంటామా అంటే పరిస్థితులు అలాగే ఉంటాయి. విశ్వాసముందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనము పాడుకుంటున్న, నమ్మిన, చెప్పుకుంటున్న ఆ పరలోకంలో ప్రవేశించాలి. చెప్పండి ఇప్పుడు తలపైకెత్తి. ఇప్పుడు పరలోకంలో ప్రవేశించాలంటే దానికి ముందు మనకు భూలోకంలో ఏముంటాయి? గట్టిగా చెప్పండి. ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? ఈ శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా ఉంచుతాయా, దేవునికి దూరం చేస్తాయా? ఎంతమంది దూరం అయ్యారో మనకందరూ తెలుసు. ఎంతమంది కేసీ వర్క్స్లో దూరం అయ్యారు, ఎంతమంది ప్రకాష్ నగర్లో దూరం అయ్యారు, ఎంతమంది కోరి కాలనీలో దూరం అయ్యారు. మీ అందరికి చేతులతో వందనాలు చెప్తున్నాను. బాప్టిజం ఇవ్వటానికి 31 మంది, బాప్టిజం 27 మంది అని చెప్పుకుంటూ వస్తాం పిల్లలు. ఈ 31 మంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు మరలా సంవత్సరం వచ్చేలేకే, ఈ 27 మంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు మరలా సంవత్సరం వచ్చేలేకే పిల్లరా. ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయానికి వచ్చాను, అసలు కొంతకాలం బాప్టిజం ఆపేయాలనిపిస్తుంది. మొన్న వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఎప్పుడు పెడతారు బాప్టిజం అని. ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి మాకు గతి లేదు, మళ్ళీ కొత్త బాప్టిజం ఆడతాం. పేరుకేను ఇంతమంది బాప్టిజం, పేరుకి ఇంతమంది బాప్టిజం. నేనంటే వీళ్ళందరూ ఉంటే ఎంత బాగుండునో పిల్లలని. సాతాను ఒకటి అంటాడు, మునుగు, నీకెందుకు, తర్వాత నేను చూస్తాను, నువ్వు ముందు మునుగు. మునగపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరు? మేమే. వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని మునుగు. మీరు మునగగానే వాళ్ళకి ఎంత సంతోషం అంటే మామూలు సంతోషం కాదు, ఇప్పుడే పరలోకపోయినంత సంతోషిస్తారు పాస్టర్లు అందరూ. నిజంగా అర్థం చేసుకోవాలి. బాప్టిజం ఇవ్వటం, తీర్మానం చేయటం, ఆరాధన చేపించటం, ప్రార్థన చేపించటం, బోధ చేయటం, పాటలు అన్నీ తేలికే, అన్నీ తేలికే పిల్లరా. కానీ సాతానుడు ఒక్కొక్కరిని జల్లిడు పడతాడు పిల్లరా. అప్పుడు అసలేంటో సిసలేంటో అర్థమైంది. అన్ని సాఫీగా జరిగేటప్పుడు కాదు విశ్వాసం అనేది. ఒక్కొక్క సమస్య ఎదురవుతుంటే, ఒక్కొక్క విధానం బయటపడుతూ ఉంటే, ఒక్కొక్క సంగతి పిల్లరా అంతు చిక్కినంత సంగతి మన జీవితంలో జరుగుతూ ఉంటే విశ్వాసంగా ఉంటామా, జారిపోతామా? విశ్వాసంగా ఉంటామా, జారిపోతామా? ఈనాడు ప్రతి క్రైస్తవులు చేసే ప్రార్థన ఏంటంటే దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. ఏమొద్దు? శ్రమలొద్దు. అసలు దేవుడు చెప్పేది ఏంటంటే శ్రమ, లోకములో మీకు శ్రమ, లోకములో మీకు శ్రమ. ఈనాడు ప్రభు నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు లేవు, సన్మానాలు ఉన్నాయి. మీరు కావాలంటే గమనించండి. ఈనాడు చాలామంది ప్రభు నమ్ముకున్న బిడ్డలకి సన్మానాలు ఉన్నాయి. ప్రభు చెప్పింది ఏంటంటే సన్మానాలు కాదు, ఏముంటాయి? శ్రమలు ఉంటాయి పిల్లలు. లోకములో మీకు శ్రమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రభువా, లోకములో ఎవరి నుంచి శ్రమ ఉండదు ప్రభువా? నేను చెప్తే బాగాదు, బైబిల్ను చూసి మీరే చెప్పండి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 36. ఒక మనుషునికి, వాని తండ్రికి, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, అత్తకును. విన్నారు? అత్తలో కోడల్లో వినండి పిల్లల, తల్లి కూతురు వినండి, తండ్రి కొడుకులు వినండి. ఇప్పుడు చెప్పండి, ఇవి ఏ కుటుంబములో ఉంటాయో ఆ కుటుంబం ధన్యత. ఏ కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబం అనుకుంటారు ఇది పరలోకం. ఏం కాదు, అక్కడే అసలు స్టార్ట్ అయ్యింది. ఇంతకీ శత్రువులు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు, లోపల ఉన్నారా? మీరు బైబిల్ చూడకుండా చెప్తున్నారు మరి విచిత్రంగా నాకు.
అండి బైబిల్ చెప్పండి కొంచెం. శత్రువులు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా పిల్లరా? అంటే మనం తల్లి గర్భములో పిండంగా చేయక ముందే, ఈ భూమి మీదకి రాకముందే ఎన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాట రాసి పెట్టాడు. ఈరోజు మన కుటుంబంలో ఇవి జరుగుతున్నాయి. ఈరోజు మన కుటుంబంలో ఇవి జరుగుతున్నాయి, జరగాలి కూడా. ఎందుకు జరగాలి అంటే అప్పుడే అసలు విషయం బయటకు వచ్చేది. అసలు ఎవరికి ఎంత విశ్వాసం ఉందో, ఎవరికి ఎంత విశ్వాసం ఉందో అప్పుడే బయటపడింది పిల్ల. అసలు విశ్వాసంగా ఉన్నామో లేవో అప్పుడే తేలిపోయింది. నాకేమి లేయా దేవుని దయ వల్ల మాకేమీ లేదంటే నీ విశ్వాసాన్ని ఇంకా పరీక్షకి రాలా. నీ విశ్వాసం పరీక్షకి రావాలి, నువ్వు పరీక్షకి నిలబడాలి. చాలామంది బాధపడతారు, చాలామంది బాధపడతారు పిల్లలు. అప్పటికి నేను ప్రభు నమ్ముకోవాలి, పిల్లోడిని, చిన్నోడిని. మా కోరి కాలంలో ఒక సహోదరి ఏడుస్తూ ఉంది. ఈలోపు అంత తెలిసినోళ్ళేగా, ఏందమ్మా ఏడుస్తున్నావు, మా వాడు ఏమైనా కొట్టాడా అన్నాడు ఆయన. మీ వాడు కొడితే నేను ఎందుకు ఏడుతాను అంటే, ఇప్పుడు ఎవరు కొట్టేట్టు పిల్లరా? అంటే ఆయన కాకోకుండా ఆయన తరపుళ్ళు కొట్టారు, ఆయన తరపుళ్ళు కొట్టారు. అందుకని ఏం చేస్తుంది, ఏడుస్తూ ఉంది పిల్లరా. మీరు అంటారు కొడితే ఆడొక ఏం చేస్తారంటారు. నేనంటాను అసలు నువ్వు ఏడుతావా, ఎగబడతావా, లేకపోతే మొహం మాడుతావా, లేకపోతే అసలుకి ఇంకా ఏమన్నా ప్రళయం సృష్టిస్తావా? దేవుడు అగ్గిని గీసాడేస్తాడు, ఏం జరిగిద్దో చూస్తాడు. నిజంగా విశ్వాస అయితే ఏం చేస్తారంటే, ఇది నా విశ్వాసానికి పరీక్ష కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడకూడదు, నేనేం చేయకూడదు, నేనేం మాట్లాడకూడదు. నేను ఏదన్నా మాట్లాడేదంటే మాత్రం నేను విశ్వాసంలో జారిపోతున్నారు పిల్లరా. ఎంతమంది జారిపోతున్నారు? మనం అనేకమైన శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి. ఒక్కొక్కరు అంటారు మాకు అసలు శ్రమే లేదు అంటే, నువ్వు పరలోకానికి దూరంగా ఉన్నావు. పరలోకానికి దగ్గరగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రమల నుంచి వెళ్తూ ఉంటారు పిల్లరా. వాళ్ళకొస్తే బైబిల్ గ్రంథములు అందరూ కూడా శ్రమల నుంచి వెళ్ళారు. అందరు కూడా పిల్లరా శ్రమల నుండి. ఎందుకు అంతలో మాట అక్కడ మాట్లాడాడు, మనం అనేకమైన శ్రమలు అనుభవించి అని. అది మామూలు కాదు, హెచ్చరిక అంట పిల్లరా. దానికి ముందే 14-19 అపోస్తుల కార్యం అక్కడే మనం 22 చదివాం, దానికి ముందు 19 చదువుతాం. అపోస్తుల కార్యములు 14-19 చదివేసే త్వరగా. చూసారంటే పౌలు మీద ఏం చేశారు? పౌలు మీద రాళ్ళు రావటానికి 2 కారణాలు ఉండాలి. ఇందాక ఒకటి చదువుకున్నాం మనం, హాకాను మీద రాళ్ళు వేసారు. అతడు చేశాడు పొరపాటు, అందుకని ఏమేశారు? రాళ్ళు వేసారు. ఇంకొక తప్పు చేస్తే కూడా రాళ్ళు వేసే పద్ధతి, ఇంకో సిస్టమ్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఈయన ఏ తప్పు ఏ పొరపాటు చేయలే, ఆయన ఏమేశారు? రాళ్ళు వేసారు. నేనంటాను పౌలు మీద రాళ్ళు పడుతూ ఉంటే తిరిగి పౌలు ఎన్ని రాళ్ళు వేసాడు? పౌలు తిరిగి ఎన్ని రాళ్ళు వేసాడు? ఇప్పుడు మన మీద రాళ్ళు పడుతుంటే మనం రాళ్ళు వేస్తామా ఏమా? రాళ్ళు అయిపోయిన కనీసం నోటితో నన్ను బూతులు తిడతామో తిట్టమా? నేను అంటాను, మీరు అంటారు తిడతారంట. ఇంక తిడితే ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఇంక తిడితే పిల్లరా? మన మీద రాళ్ళు పడవచ్చు, మన మీద కర్రలు పడవచ్చు, మన మీద ఇంకా ఏమైనా పడవచ్చు, గుడ్డలు కాల్చి మీద కూడా వేయవచ్చు. మన వైపు నుంచి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకూడదు. ఇలా చెప్పనా, ఆయన మీద రాళ్ళు పడుతున్నాయి, ఆయన మీద నిందలు పడుతున్నాయి, ఆయన మీద మాటలు పడుతున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథం 1 కొరింథీ 4:12, 1 కొరింథీ 4:12. చాలా టైం, 13 చదివేసేయండి.
ఆ, దూషింపబడి వాళ్ళు దూషియటం ఏంటి, ఈయన బతిలాడుకోవటం ఏంటి, అసలు అవసరం ఏంటి? వాళ్ళు దూషిస్తున్నారు, వాళ్ళు నోరు మూయాలంటే మనం ఏం చేయాలి? మా తల్లులు బాగా చెప్తారు, మీరు చెప్పండి అమ్మా. వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు, వాళ్ళ నోరు మూపియాలంటే ఏం చేయాలి? మీకు తెలియదా, లేకపోతే తెలిసి చెప్పరా మీరు? వాళ్ళు నోరు మూపియాలంటే ఏం చేయాలి? వాళ్ళు 2 అంటే మనం 4 అనాలి. ఉందగా అట్టు పెట్టి నమ్మకి. అదే కదా, వాళ్ళు లేకపోతే మళ్ళీ మనల్ని చేతకనులాగా అనుకుంటారు కదా. అందుకని మన పవర్ చూపించాలి, మన తడాకు చూపించాలి. మళ్ళీ ఇంకొకసారి మన జోలి 10 సార్లు రావాలి. మన జోలి 10 సార్లు రావాలి. భలే 10 సార్లు తర్వాత మనం వాళ్ళకి అర్థమవుతాం. ఎప్పుడు అర్థమవుతుంది? ఇప్పుడు అర్థం. 10 సార్లు తర్వాత మనం వాళ్ళకి అర్థమవుతాం. వాళ్ళు ఎంత అంటే మనం అంత ఓర్చుకోవాలి, ఎంత చేస్తే అంత మనం ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే మన మీద ఏదో ఒకటి పడతా ఉండాలి. వాళ్ళు మన జోలు రాకూడదు అనొద్దు, రావాలి. ఆ తర్వాత ఎట్లా రావాలి తెలుసా పిల్లరా? ఆ తర్వాత ఎట్లా రావాలనంటే 20వ అధ్యాయం 37వ వచనం, అపొస్తలుల కార్యములు. అపొస్తలుల కార్యములు 20:37 చూడండి, బైబిల్ తీసి చూడండి. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. ఇంతకీ పౌలుని ముందేడిపించారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏడుస్తున్నారు. అంతవరకు మనం ఏం చేయాలి? బతిలాడుకుంటూనే ఉండాలి, బతిలాడుకుంటూనే ఉండాలి. అలా బతిలాడితే నెత్తికెక్కుతారు, నెత్తికెక్కితే ఎక్కని పిల్లారా. బతిలాడుకుంటూనే ఉండాలి. నేనేంటన్నా, పౌల్లో మనం ఎంత, ప్రభువులో మనం ఎంత. దూషింపబడి బతిలాడుకుంటున్నాం, బదులు దూషించలా. ఎన్నిసార్లు అయినా సరే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేడ మీద పడి ఏడుస్తున్నారంట. మేడ మీద పడి ఏడుస్తున్నారు. అంత మార్పు తీసుకురావాలి. అంత మార్పు తీసుకురావాలంటే మనకి ఎంత ఓర్పు కావాలో తెలుసా? అప్పుడు మనం ఏంటో, మన క్రైస్తత్వం ఏంటో, మనం నమ్మింది ఏంటో అప్పుడు బయటకు వచ్చింది. నేను అలా చెప్తుంటే మీకు వేరుగా ఉంది. దేవుని చేత హెచ్చరించబడ్డ నోవాహు ఏమని హెచ్చరించాడు తెలుసా? ఒక పక్క వర్షం వచ్చింది అని ప్రజలకు నువ్వు వెళ్ళి ప్రకటించు. ఆ వర్షంలో మీరు ఏమవుతారు? నామరూపం లేకుండా నీటిలో కొట్టుకొని పోతారు. వెళ్ళి ప్రకటించు. అట్లా కాదు ప్రభువా, ఏదన్నా కొంచెం అన్నా శాంపిల్ చూపిస్తే అది చూపించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏమి ఆధారం లేకోకుండా వెళ్ళిపోయి వర్షం వస్తుంది నీళ్ళు కొట్టుకుపోతారంటే వాళ్ళు ఎట నమ్ముతారు? పైపెచ్చు వాళ్ళు ఎలాంటి మనుషులు? మొదటి పేతురు 3వ అధ్యాయం 19-22 కలిసి ఉంటే చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. అంటే వాళ్ళు ఎవరు? విధేయులా అవిధేయులా? అంటే విధేయులంటే ఎవరు? విధేయులంటే ఏంటి? ఒక్కసారి చెప్పగానే మార్పు వచ్చేయాలి. ఒక్కసారి చెప్పగానే మార్పు వచ్చేయాలి. వాళ్ళని విధేయులు అంటారు. మరి అవిధేయులంటే ఎన్నిసార్లు చెప్పినా అసలు వినే ప్రసక్తే లేదు. మనం కూడా ఇసుకెత్తిపోయాం. ఆడికి చెప్పే కన్నా గోడకు చెప్పుకోవడం మంచిదంట, ఆ అమ్మాయికి చెప్పే కన్నా ఆ తలుపుకి చెప్పుకోవడం మంచిదంట. పిల్లలు అంటే వీళ్ళు విధేయులు కాదు, అవిధేయులు. మన పోరాటం విధేయులతో కాదు, ఎవరితో? అవిధేయులతోనే మన పోరాటం. పిల్లరా, ఇంకా చెప్పాలంటే 500 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఈ అవిధేయులతో ఎంతకాలం పోరాడాడు? 100 సంవత్సరాలు పోరాడాడు. 100 సంవత్సరాలు పోరాడాడు. పిల్లరా, 100 సంవత్సరాలు ఈ అవిధేయులతో పోరాడాడు. నేను 100 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం మనం తట్టుకోలేకపోతాం. ఎవరితో మీకే తెలుసు. 1 సంవత్సరం మనం తట్టుకోలేకపోతున్నాం.
5 సంవత్సరాలు మనం తట్టుకోలేకపోతాం. లేకపోతే 100 సంవత్సరాలు, నీకు 100 సంవత్సరాలంత ఓపిక ఉందా? 100 సంవత్సరాలంత సహనం ఉందా నీకు? వాళ్ళు విధేయులు కాదు, వాళ్ళు అవిధేయులు. విధేయులకి లోకంలో ఒక సామెత ఉందిలే, మనిషికి ఒకటి చాలంట. అది నిజంగా మనిషి అయితే ఒకటి చాలంట. పిల్లలు గమనించండి. ఇక ఒకటి కాకుండా మించిపడేటాడు మనిషి కాదని మన లెక్క, అంతేగా. వాళ్ళు మనుషులు కాదంట మన లెక్క ప్రకారం. పిల్లలు మనం చాలా పొరపాటు మాట్లాడుతున్నాం. వాళ్ళు అవిధేయులు. దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు. వాళ్ళు ఎన్ని మాట్లాడారో కొంతమంది చెప్తూ ఉంటే ఏళన కూడా ఉంటుంది పిల్లలు. అది మంచి చలికాలం. ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు. డిసెంబర్ కాలంలో, చలికాలం, క్రిస్మస్ టైంలో. ప్రియమైన వారులారా, ప్రభుని నమ్మండి, లేకపోతే అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం చెబుతుంటే ఒకడు అంటాడంట, ఇక్కడ సలిగి సచ్చే కన్నా అక్కడ సలిమంటి కలుగుతాడంట. అక్కడ ఇంక వీడు ఏం చెప్పాలి? అది ఎలా తీసుకున్నాడు చూసావు మాట. ఎంత తేలిక సేవకుడు భారంగా చెప్తుంటే అతడు ఎంత తేలిక చెప్పాడంటే, ఇక్కడ సలిగి సచ్చే కన్నా అక్కడ శుభ్రంగా సలిమంటనే కాసుకుంటాంలయ్యా అని చెప్తున్నాడంట. పిల్లలు అంటే అవిధేయులంటే ఎన్ని మాట్లాడతారో వాళ్ళు మాట్లాడే ఎన్ని కూడా ఏం చేయాలి? సహించాలండి. వాళ్ళు మాట్లాడే ఎన్ని కూడా సహించాలి. మరలా మనం సహించి మళ్ళీ మనం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి. పిల్లలు వాళ్ళు మాట్లాడే ఎన్ని కూడా మనం సహించాలి. నాకు వినపడలా. రాత్రి మన సహోదరులకు వినబడిందంట. రాత్రి నేను జీబు తోలుకుంటూ వెళ్తా ఉంటే మందడోళ్ళు పాస్టర్ని పట్టుకొని ఇంతలో బూత్ మాట తిడుతున్నాడంట. ఆడు ఎలా పెడతాడో చూస్తాను రేపు అంటాడంట. అతను మనకు తెలిసిన అతను. నేనేను ఆ మాట అనుకోకుండా ఏందో మనకు తెలిసిన ఏదో మాట్లాడతాను అంటే, ఏందన్నా మనల్ని తిడుతున్నాడు అన్నాడు. మనల్ని అంటే మనల్ని కాదులే, ఇంకో వేరే పాస్టర్ని తిడుతున్నాడు. పిల్లరా, పాస్టర్ని తిడతా ఉన్నాడు ఆయన. మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. పిల్లరా, సన్మానాలు ఎక్కువైనాయి ఇప్పుడు. సన్మానాలు కాదు, ఏముంటాయి? సంపటాలు ఉంటాయి. పిల్లరా, సంపటాలు ఉంటాయి. నిలువున నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తోడేస్తున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళకి చెప్పి 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 వాళ్ళకి ఇసుకు పడుతుంది. ప్రభు ఏం చెప్తున్నాడు? వినకపోయినా నువ్వు వెళ్ళి ఏమంటే 100 సంవత్సరాలు చెప్పిందే చెప్తున్నాడు. 100 సంవత్సరాల పిల్లరా, మరి ఇసుకు రాకుండా ఏముంటుంది? అక్కడ అవిధేయులను అడగాని 2 పేతురు పత్రికలో చూడండి, అక్కడే ఉందో చూద్దాం. 5వ వచనం, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5 చదివేసేయండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు పూర్వకాలమందున్న విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి రప్పించినప్పుడు, ఇంతకు ప్రకటిస్తున్నాడా లేదా? ప్రకటిస్తున్నాడు. ఎవరికి ప్రకటిస్తున్నాడు? వీళ్ళు భక్తిహీనులు, ఇందాక అవిధేయులు, ఇప్పుడు ఎవరు? భక్తిహీనులు. అసలు ఎన్ని రకాల పేర్లు పెట్టొచ్చో, ఎన్ని రకాల పేర్లు పెట్టొచ్చో. పిల్లలు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. అవిధేయుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. పిల్లలు మనకి చెప్పే మాట ఏంటంటే, చూడకుండా నమ్మారు, చాలా సంతోషం, కానీ ఆ రాజ్యంలో చేరాలి. మీరు చేరకోకుండా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు అవసరమైతే నేనే మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, నేనే చేస్తాను. ఇప్పుడు ఇంట్లో కుటుంబానికి సమస్య పెట్టేది దేవుడా సాతానా? మనకు ఆడే దొరుకుతాడు బాగా. మనకి మాట్లాడితే కరెంటు పోయినా వాడే, చెప్పండి. బండికి పంచర్ అయినా వాడే, చెప్పండి. ఆపరేషన్ పడినా ఇక వాడొక్కడే ఒంటికాల మీద వెళ్ళిపోతుంటాం. మనకి బైబిల్ అంతకు తెలియట్లేదు కదా. రాజుల మొదటి గ్రంథం 12:24 చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 12:24.
పేజీ నెంబర్ చెప్పండి. పాత నిబంధన 292. ఇప్పుడు చదువు. ఆ, జరిగినది చాలు. ఇప్పుడు సెలవు ఇచ్చింది ఎవరు చెప్పండి? మరలాడుతున్నా, సెలవు ఇచ్చింది ఎవరు? మరి ఇందాక దాకా ఏమన్నారు మీరంతా? ఆ? మరి తెలుసుకోవద్దా వాక్యం? వాక్యం తెలుసుకోవద్దా పిల్లరా? జరిగినవన్నీ నా వలనే. నేను ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. సాతాను కూడా తన సొంతగా ఏమీ చేయడానికి వీలు లేదు, ఆ హక్కు లేదు. ఒకళ్ళు ఏది చేయాలన్నా పర్మిషన్ ఎవరు వాలి? దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు ఇస్తాడా? ఆయన బిడ్డలకు ఇస్తాడు పర్మిషన్. ఇప్పుడు యోబుకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అతన్ని ప్రాణం మాత్రం ముట్టొద్దు అన్నాడు. ఇంకా లేకపోతే ప్రాణం కూడా తోడేసేసేవాడు. ఫస్ట్ ఏమో పిల్లలు అన్నాడు, ఆస్తి అన్నాడు. రెండోసారి ఏమో ఇంకొక అవకాశం ఇవ్వమన్నాడు. సరే ప్రాణం ముట్టొద్దు, తర్వాత నీ ఇష్టం అన్నాడు. అంటే అపవాది కూడా అపవాది కూడా దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వస్తాడు. లేకపోతే దేవుడు పర్మిషన్ ఇస్తాడంటే ఇస్తాడు. ఎందుకంటే ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయటం ఆయనకే సాధ్యం. మళ్ళా చెప్తున్నాను, పిల్లలను చంపు అన్నాడు, చంపేశాడు. మరలా దేవుడు పిల్లల్ని ఇచ్చాడే లేదా? ఇస్తాడు. జరిగేవన్నీ దేవుని నుంచి జరుగుతుంది తప్ప సాతాను సొంతగా ఏమీ చేయలేడు పిల్లారా. సాతాను సొంతగా ఏమీ చేయలేడు. అందుకని మనం కొంచెం బాగా ఆలోచించాలి. మనం ఏ పరలోకానికి కోసం నమ్ముకున్నామో, ఏ పరలోకం కోసం లోక సంబంధమైన అన్ని మానుకొని ఈ రకంగా వర్షాలు కూడా తడుచుకుంటూ మనం ఎందుకు వస్తున్నాం అంటే పరలోకం కోసం. చాలా మంచిది, కానీ దాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకని కార్య ఆరంభం కంటే అంతం ప్రారంభం కాదు. ఏం కావాలి? ముగింపు ముఖ్యం పిల్లారా. చివరాఖరి వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు చెప్పాడు, మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని ఏం చేశాను? కాపాడుకున్నాను. విశ్వసించాను, ఆ విశ్వాసాన్ని ఏం చేశాను? కాపాడుకున్నాను. కాపాడుకోకుండా పోగొట్టుకోవడానికి సాతాను రాళ్ళు లేపించాడు. ఒకసారి రాళ్ళు లేపించాడు, ఇంకోసారి బెత్తాలతో కొట్టించాడు, ఇంకోసారి బెత్తాలతో కొట్టించాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక లిస్టు చెప్తాడు. అసలు ఇంకేం చెప్పంటావు నేను? వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, నదుల ద్వారా, పడవల ద్వారా, ప్రయాణాల ద్వారా, ఇంత చెప్తాడు పిల్లలు. చివరికి ఏమన్నాడంటే, ఎన్ని జరిగితే ఏమి, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇంతకీ పరలోకానికి వెళ్ళాడా లేదంటే ఖచ్చితంగా వెళ్ళాడు. ఈ రాత్రి కాలం తెలియని సంగతిలో నోవాహు చెప్తుంటే విశ్వాసంగా నమ్మాడు. మనం కూడా నమ్మాం. ఆ మాటలను హెచ్చరికగా తీసుకున్నాడు, వెళ్ళి ప్రకటించాడు. పిల్లారా, మనకి హెచ్చరికలు ఏంటంటే చాలా చెప్పాడులే, కానీ ఒకటి మాత్రం గమనించాలి. అదేంటంటే అనేకమైన శ్రమలు అనుభవించి మనం పరలోకం చేరాలి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభు ప్రేరణ బట్టి నేను పరలోకం వెళ్తున్నాను. ఆ పరలోకం కోసం నేను ఏదైనా నా ప్రభు కోసం నేను సహిస్తాను. అదే మన ఒప్పందం. బాప్తిసం రోజు ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందం ఏంటి బాప్తిసం రోజు చెప్పండి. మరి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభు కోసం నమ్మకం ఉంటావా? అప్పుడు మనం ఏమంటాం? నోటితో చెప్పలేక కొంతమంది తలక విప్పేస్తారు. పిల్లరా, నోటితో చెప్పలేక తలక విప్పేస్తారు. అప్పుడు బాప్తిసం ఇచ్చే సేవకుడు ఉంటాడు, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం సాక్షి ఇచ్చిందా? సంఘం అది చెప్పేనంటుంది ఇలాగ, అంతే. సంఘమే సాక్ష్యం వల్ల, సంఘం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇక వాళ్ళ పనులు ముగించుకుంటాక ఏం చేద్దాం? నీకు తండ్రి కుమార పరిశుద్ధ నామమున విత్తనం, బాప్తిసం విత్తనం అని చెప్పి నెలలు ముంచి లేపేస్తున్నారు పిల్లారా. మరలా ఎంతకాలం వీళ్ళు కరెక్ట్గా వస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. అందుకే పౌలు అంటాడు, ఎక్కడెక్కడ మనం దేవుని పని చేసామో, ఎక్కడెక్కడ సంఘాలు కట్టామో వాళ్ళు ఎలాగున్నారో మరలా వెళ్ళి చూద్దాము, వాళ్ళు ఎలాగున్నారో, మరి వాళ్ళు ఉన్నారో లేదో అనేది కూడా పరిశీలన చేయాలి. పిల్లరా, ముంచెత్తే సరిపోదు, ముంచిన వాళ్ళు బాగున్నారో లేదో కూడా ఏం చేయాలి? పరిశీలన చేయాలి. 5 మాటలు చెప్పాలనుకున్నా కానీ నేను ముగించేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఏమన్నాడంటే, నీతిని ప్రకటించిన నోవాహు వారసుడు అయ్యాడంట. దేనికి అయ్యాడు వారసుడు? పిల్లరా చెప్పాలి, దేనికి అయ్యాడు వారసుడు? ఇక నేను ముగించాను కాబట్టి
కుటుంబానికి వారసుడు కాదు, అసలు ఎవరికి వారసుడు అవ్వాలో ఆయనకు వారసుడయ్యాడు. ఆ విశ్వాసం నోవాహుని ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, దేవునికి వారసుడు, దేవుని ఇంటికి వారసుడయ్యాడు. పిల్లలు, ఆ వారసత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ వారసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే నోవాహు ఎన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడో ఆ 100 సంవత్సరాల్లో, ఆ 100 సంవత్సరాలు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చేసాడో మనము కూడా వాటన్నిటిని తట్టుకోవాలి. పిల్లలు, పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే భయపెడతాయి, పారిపోయేలాగా చేస్తాయి, దేవుని సన్నిధికి దూరం అయ్యేలాగా చేస్తాయి, పొద్దున లేసి ప్రార్థన చేసుకోకుండా చేస్తాయి, బైబిల్ చదువుకోకుండా చేస్తాయి, ఆరాధన చేయకుండా చేస్తాయి. పిల్లరా, మంచి మంచి కృపావరాలు ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోకుండా చేస్తాయి. పిల్లలు, వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆఖరి వచనం చెప్తున్నాను, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 చదవని ప్రార్థన చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8:16-17 చివరి వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం. ఇప్పుడు ఎవరు వారసులు? ఇప్పుడు సరే, నేనేం చేద్దాం మీరు చెప్పకపోతే, ఎవరయ్యా ఇక్కడనంటే వారసుడు అంటే ఎవరికి? రాజ్యముకు ఒక వారసుడు, రూతుముకు ఒక వారసుడు. అర్థమవుతుందా? మా వారసుడు అంట. పిల్లరా, ఆలోచన, ఎవరంటే వారసుడనా? ఎవరంటే వారసుడు అంట. గొప్పగా ఇక్కడ కాదు వారసత్వం, దేనికి? పిల్లరా, చదువుదాం. అనగా పిల్లరా, దేవునికి వారసులం కావాలి. ఇంకా వారసులం అయ్యేది ఏంటి? ఎప్పుడు విశ్వాసం ఉంచో అప్పుడేమయ్యో అవలేదా? తను ఎందరు అంగీకరించరు వారికి అందరికీ, అనగా ఇది ఆ వచనం రాదేంటి మీకు? తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అన్నాడు. అధికారం కాదు, అది నిజంగా అధికారం రావాలి. అది నిజంగా అధికారం రావాలి. పిల్లలు, ఆ అధికారాన్ని మనం ఏం చేయాలి? నిరూపించాలి. ఆ అధికారాన్ని రుజువు చేయాలి. వినాలి, నేను యేసుని ఎరుగుదును, నేను పౌలును కూడా ఎరుగుదును అంటది దెయ్యం. దెయ్యం అంటది, నేను యేసుని ఎరుగుదును, నేను పౌలు. మీరెవరు? మేము కూడా వారసులం అంటే ఆడ మీరు వారసులు అని చెప్పి ఎగబడితే. పిల్లారా, మనం చెప్పుకుంటే సరిపోదు. ఏమని? మేము దేవుని వారసులం అని. దేవుడు చెప్పాలి నా వారసులని. నాకెలా చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు అనగానే మీరు అందుకుంటారు, ఈయన ఏందో ఆనందిస్తున్నాను అంటే ఎవరి గురించి చెప్పారు? మీరు అందరూ మీరు చెప్పింది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి చెప్పారు మీరు. కానీ ఆ యేసు ప్రభు అంటాడు, నాకు వచ్చిన పేరు మీ అందరికీ రావాలి, మీ అందరికీ రావాలి. నా తండ్రి నన్ను గురించి అలా చెప్పాడు, నేను కూడా మిమ్మల్ని గురించి అలా చెప్పగలగాలి, అలా చెప్పగలగాలి. అంత పేరు మనం తెచ్చుకుంటే కానీ అప్పుడు వారసత్వం మనకి వర్తించదు. పిల్లలు, ఇప్పుడేదో నమ్మగానే మనం వారసులు అంటే, మన సేవకులు చెప్పేది కూడా అంతే, నమ్మగానే మనం వారసులు అవ్వవు, నమ్మగానే వారసులు అవ్వవు. దాన్ని మనం రుజువు చేసుకోవాలి. పిల్లలు, దాన్ని మనం ఏం చేయాలి? రుజువు చేసుకోవాలి. అయిపోయింది. క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నారు స్కూల్లో చేర్చినప్పుడు. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎల్కేజీ నుంచి మన చదువు ముగింపు వరకు సరిపోయిద్దాం, మళ్ళీ మధ్యలో ఇంకా ఇవ్వాలా? క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకసారి ఇస్తే సరిపోయిద్దాం, మళ్ళీ కూడా ఇస్తా ఉండాలా? ఏమా మీ పిల్లలకి ఇబ్బందులు ఎక్కడ కనలేదా? నేను మొన్న సంవత్సరం నేను పడ్డా తిప్పలో, ప్రారంభంలో పడ్డాను, మరలా మనం పెట్టారు. అదేంటి మనం ఇచ్చాము అంతకుముందు అంటే మరలా కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు. ఒకటి సరిపోదా అంటే క్రీస్తుంది. పిల్లరా, ఈ లోకరీతిగా ఇన్ని చట్టాలు ఉంటే పరలోకానికి పోవాలంటే పుట్టగానే వారసత్వం అయిపోవాలా. ఆ పేరు అలా వచ్చిందంతే. కానీ దాన్ని మనం సంవత్సరం ఏం చేసుకోవాలి?
ఇంకా చెప్పాలంటే రోజు రోజు ఏం చేసుకోవాలి? ఇంకా చెప్పాలంటే గడి గడికి ఈ ప్రాణం చెప్పండి. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడవక ముందే ఆయన ఇచ్చిన ప్రాణం ఈ దేహాన్ని విడిచిపోయే సమయానికల్లా మనం ఆ సర్టిఫికెట్ తీసుకుని రెడీగా ఉండాలి. అంటే ప్రతిరోజు మనకు ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ప్రతిరోజు మనకు ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఈరోజు భారతదేశంలో ఎక్కడికి పోయినా సరే, ఈరోజు బండి రిపేర్ అయిందని చెప్పి బస్ ఎక్కా, ఈరోజు బండి రిపేర్ అయిందని బస్ ఎక్కా, వాళ్ళు ఏందో ఆడవాళ్ళందరూ ఇది చూపిస్తున్నారు. ఎక్కడికమ్మా నీకంటే ఇది చూపిస్తున్నారు ఏంటిది? ఆధార్ కార్డు చూపిస్తున్నారేంటి వీళ్ళు? ఈ ఆధార్ కార్డు చూపించేస్తే ఇంక వెళ్ళిపోవచ్చు పిల్లారా. అందుకని ఈరోజు ప్రతిరోజు ఆడవాళ్ళు ఆధార్ కార్డు పట్టుకుని తిరుగుతున్నారు పిల్లారా. ఈ భారతదేశంలో మనందరికీ ఆధార్ కార్డు ఎలాగ అవసరమో, నేను దేవుని కుమారుని దేవుని కుమార్తెని చెప్పి మనము దాన్ని సర్టిఫికెట్ రెడీ చేసుకోవాలి. నోవాహు అవిధేయులున్న రోజుల్లోనే సర్టిఫికెట్ సంపాదించాడు. భక్తిహీనుల మధ్యలో ఉండి కూడా సంపాదించాడు. మీ అందరికి తెలిసిన సామెత చెప్తున్నాను. 10 చెడ్డ మొక్కల్లో చెప్తారా నన్ను చెప్పమంటారా? మనం సమర్థించుకుంటాం. అది కాదండి, 10 చెడ్డ మొక్కల్లో మంచి మొక్క బెలగదంట. అబ్బా, అలా సమర్థించుకోండి. లేకపోతే నోవాహు కాలంలో ఎన్ని మంచి మొక్కలు ఉన్నాయి? దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు చెడిపోయింది అంతే. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు బలత్కారంతో నిండిపోయింది అంతే. అంత చెడ్డ పరిస్థితుల్లోనే ఈ మొక్క ఎంత చక్కగా, ఎంత దేవునికి మహిమకరంగా పెరిగిందో పిల్లలు. కొన్ని సమర్థించుకునే పనులు చేయొద్దు. అలా మనం చేస్తే దేవుని వాక్యం ఒప్పుకోదు పిల్లరా. రండి, ప్రభువుని నమ్మాం. ఆ వారసత్వం అనేది మనం సంపూర్ణం చేసుకోవాలి. అది ఎవరి చేతుల్లో అవుతుందంటే అది మన చేతుల్లోనే. ఎవరు నిన్ను ఏమన్నా, ఎవరు నిన్ను ఎలా కదిలించినా విశ్వాసంగా ఉండు. విశ్వాసాన్ని కాపాడుకుందాం. విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. విశ్వాసంలో జారిపోవద్దు. మరలా చెప్తున్నాను, అల్ప విశ్వాసులు కూడా ఉండొద్దు. విశ్వాసములు అభివృద్ధి చెందుతాం. నోవాహు నీతికి ఏమయ్యాడు? దేవుని రాజ్యానికి ఏమయ్యాడు? పిల్లరా, భక్తులందరూ ఎందుకు ఆ అధ్యాయంలో రాయపడ్డారంటే వారు తమ విశ్వాసాన్ని కాపాడుకొని ఆ రకంగా మంచి పేరు సంపాదించుకున్నారు. మనకెందుకు వాళ్ళ గురించి పాఠాలంటే వాళ్ళ మనం మాదిరిగా పెట్టుకొని ఈ లోక యాత్ర జీవితాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. అలాగుంటానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడైన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ మీ వందనాలు చెల్లిస్తున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. ప్రారంభములో ఉన్న విశ్వాసం కాలక్రమేణా అది ఏదైనా కావచ్చు, సన్నగిల్లిపోతున్నాం, అవిశ్వాసం అవుతున్నాం. విశ్వాసంలో లోపాలు కనపడుతున్నాయి. అనేకమైన శ్రమలు, ఆ శ్రమలు విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. ఆ శ్రమలు మాకు వచ్చేది మా విశ్వాసాన్ని పరీక్షించడానికే నాయన, మమ్మల్ని పతనం చేయడానికి కాదు. అది మేము గమనించి ఎక్కడ ఏ విషయంలో కూడా మా ప్రభువా విశ్వాసములో బలహీనం కాకోకుండా పూర్వకాలపు భక్తులు ఎలాగ తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మేము అట్టి విశ్వాసాన్ని కాపాడుకొని మరి మేము చూడకోకుండానే నమ్మాం. వాటిని గురించి చెప్పుకుంటున్నాం, పాడుకుంటున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం నాయన. నిజంగా అది మా జీవితంలో సొంతం కావాలి. ఆ శుభదినం మా జీవితంలో జరిగేంత వరకు ఎలాంటి శ్రమలు మమ్మల్ని వెంటాడినా మా ప్రభు వైపు చూసి అన్నిటిని సహించే కృపని దయచేయమని, ఇంకా మీ సంఘాన్ని అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.